హలో వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ టాక్స్ అండ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు నేను ఆ ఫెస్టివ్ మేకప్ లుక్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫెస్టివల్ అయితే వచ్చేసింది కదా పొంగల్. సో దానికోసం సింపుల్గా మేకప్ ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మేకప్లోకి వెళ్ళిపోదాం. సో నా స్కిన్ కేర్ అయితే ఇప్పుడే జస్ట్ నేను కంప్లీట్ చేసుకున్నాను. సో స్కిన్ కేర్ వచ్చేసరికి నేను సెటఫిల్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేశాను మాయిశ్చరైజర్ కింద. సో ఇదైతే నాకు చాలా చాలా బాగా అనిపించింది. మన స్కిన్ని చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట. సో ఎక్స్పెషల్లీ మేకప్ చేసుకున్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అనమాట. నాకైతే నాది డ్రై స్కిన్ కదా సో నాకు చాలా బాగా సూట్ అయింది ఈ సెటఫిల్ మాయిశ్చరైజర్ వచ్చేసరికి. సో స్కిన్ కేర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేకప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లిప్ బామ్ కూడా అప్లై చేసుకున్నాను. సో లిప్ బామ్ అండ్ స్కిన్ కేర్ కంపల్సరీ తీసుకున్న తర్వాతే మేకప్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన స్కిన్ పాడవకూడదు కదా మనం మేకప్ వేసుకోవడం వల్ల. సో ఇప్పుడు మేకప్ అయితే స్టార్ట్ చేసాను. సో మేకప్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఫస్ట్ హెయిర్ అయితే నేను హెయిర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను బ్యాక్కి. సో దెన్ హెయిర్ మన ఫేస్ మీద పడకుండా ఉంటుంది కదా. సో మాయిశ్చరైజింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రైమర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ప్రైమర్ వచ్చేసరికి నేను కొలరెసెన్స్ బ్రాండ్ నుంచి ప్రీమియం ప్రైమర్ జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది చాలా చాలా బాగుంది. సో మనకి ఇలా ఉంటుంది అన్నమాట. సో మనకి దీని టెక్స్చర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అన్నమాట. సో చాలా బాగుంది. మనకి ఎక్స్పెషల్లీ జూయీ లుక్ కోసం అయితే ఈ ప్రైమర్ యూజ్ చేయండి, మీకు చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. సో జూయీ ఫినిష్ వస్తుంది అన్నమాట మనకి ఈ ప్రైమర్ యూజ్ చేయడం వల్ల. సో జస్ట్ నేను ఒక నోస్ దగ్గర అండ్ చీక్స్ దగ్గర అప్లై చేసుకుంటున్నాను. సో మనం ప్రైమర్ వచ్చేసరికి దేనికి అప్లై చేసుకుంటాం అంటే జస్ట్ మనకి ఆ పోర్స్ అనేవి మనకి ఇమేజ్ అవ్వడానికి ప్రైమర్ అయితే యూజ్ చేస్తాం కదా. సో అందు గురించి నేను ఎక్కువ అయితే యూజ్ చేయట్లేదు. జస్ట్ నోస్ అండ్ ఇక్కడ చీక్స్ దగ్గర అప్లై చేసుకున్నాను ప్రైమర్. సో వెనకాలైతే మా మోక్షిత్ ఉన్నాడు. సో డిస్టర్బెన్స్ మాట నాకు. జస్ట్ నేను వీడియో తీస్తున్నాను, వెళ్ళమంటే వెళ్ళలేదు, వెనకాలే ఉన్నాడు. సో నెక్స్ట్ నేను ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ మేకప్ లుక్ వచ్చేసరికి నేను చాలా సింపుల్గానే ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను, అందు గురించి సింపుల్గా స్టార్ట్ చేశాను. సో ప్రైమర్ అయితే అప్లై చేస్తాను కదా. నెక్స్ట్ మమాయత్ బ్రాండ్లో విటమిన్ సి గ్లో సీరం ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తాను. షేడ్ నెంబర్ వచ్చేసరికి మనకి 03 గ్లో సీరం ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. జస్ట్ ఇది నేను ఒక పంప్ అయితే తీసుకున్నాను. జస్ట్ ఇది కూడా నేను సింపుల్గా డాట్ 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 పెట్టేస్తున్నాను అనమాట. సో మేకప్ వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు నెక్ అయితే మిస్ చేయొద్దు. మిస్ చేసినట్లయితే మీకు నెక్ వేరేగా అండ్ ఫేస్ వేరేగా కనిపిస్తుంది. సో అందుకోసం నేను చాలా తక్కువ అమౌంట్ తీసుకున్నాను. సో దీన్ని నేను బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. మోక్షి సో మనం బ్యూటీ బ్లెండర్ ఎప్పుడు డ్యాంప్ అంటే వెట్ చేసిందే యూజ్ చేయండి. సో ఎప్పుడు కూడా డ్రైగా యూజ్ చేయకండి. డ్రైగా యూజ్ చేస్తే మనకి సరిగ్గా బ్లెండ్ అవ్వదు అండ్ మనకి ఎక్కడికక్కడ కేకీగా ఉండిపోద్ది అన్నమాట ఫౌండేషన్ వచ్చేసరికి. సో బ్యూటీ బ్లెండర్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే మనకి ఎక్సెస్ అమౌంట్ ఏదన్నా మనకి ఫౌండేషన్ ఉండిపోతే మనకి ఎంత కావాలో అంత మన స్కిన్కి అప్లై చేస్తుంది అండ్ ఎక్సెస్ అమౌంట్ ఏమన్నా ఉంటే మనకి ఈ బ్యూటీ బ్లెండర్లో ఉండిపోద్ది. సో అందు గురించి నేను బ్యూటీ బ్లెండర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నేను ఫౌండేషన్ అయితే బ్లెండ్ చేస్తాను. నెక్స్ట్ నేను కన్సీలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో ఇది కూడా జస్ట్ లైట్గానే అప్లై చేస్తున్నాను. సో ఇది కే బ్యూటీ నుంచి కన్సీలర్ అయితే తీసుకున్నాను. సో షేడ్ నెంబర్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను నేను యూజ్ చేసేది. సో ఎక్కడైతే మనకి డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. సో నేను అండర్ ఐస్ దగ్గర అండ్ లైట్గా అప్లై చేసుకున్నాను. దీన్ని కూడా బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసేస్తున్నాను.
సో కన్సీలర్ వచ్చేసరికి నేను బ్లెండ్ చేస్తాను కదా, నెక్స్ట్ స్టెప్లో నేను అప్లై చేసిన కన్సీలర్ సెట్ చేయడం కోసం ఇది మ్యాక్ది స్టూడియో ఫిక్స్ పౌడర్ ప్లస్ ఫౌండేషన్ దీంతో సెట్ చేస్తున్నాను. సో మీరు కావాలనుకుంటే మీ దగ్గర ఉన్నది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను కన్సీలర్, ఫౌండేషన్ అండ్ తర్వాత నేను ఇప్పుడు కాంపాక్ట్ కూడా అప్లై చేశాను. జస్ట్ అండర్ ఐస్ దగ్గర కొంచెం ఆయిలీగా ఉంది కదా, సో అందుకు అక్కడ ఎక్కువ అప్లై చేసుకుంటున్నాను. సో అప్లై చేసిన తర్వాత నా లుక్ అయితే నేను నెక్స్ట్ స్టెప్లో ఐబ్రోస్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఇది మిస్ క్లేర్ నుంచి ఐబ్రో పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను కోమ్ చేసుకొని ఐబ్రోస్ని నెక్స్ట్ నేను ఫిల్ చేసుకుంటాను. ఐబ్రోస్ కూడా ఫిల్ చేస్తాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి నేను ఐ మేకప్ కోసం ఐలైనర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఏమీ ఐ షాడోస్ లాంటివి యూజ్ చేయట్లేదు. సో చెప్పాను కదా కొంచెం సింపుల్గా ఉండాలి మేకప్ లుక్ అని, అందు గురించి ఫేసెస్ కెనడా ఇది ఐలైనర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఎటువంటి ఐ షాడోస్ లాంటివి ఏమీ యూజ్ చేయలేదు. సో ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే ఐ షాడో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఐలైనర్ వేసుకున్నాను. సో ఐలైనర్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ నేను కాజల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో కాజల్ వచ్చేసరికి ప్లమ్ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది అప్లై చేసుకుంటున్నాను. సో నేను ఓన్లీ వాటర్ లైన్ మట్టుకే అప్లై చేశాను. మీకు కావాలి అనుకుంటే మీరు కొంచెం మీ ఐస్ పెద్దగా కనిపించాలి అనుకుంటే మీరు కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ నేను వాటర్ లైన్లో మట్టుకు అప్లై చేశాను. సో కాజల్ కూడా పెట్టేసుకున్నాను. సో ఐ మేకప్లో లాస్ట్ స్టెప్ నేను మస్కరా అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది షుగర్ బ్రాండ్ నుంచి మస్కరా అయితే యూజ్ చేస్తున్నాను. సో మస్కరా అప్లై చేసిన తర్వాత మీకు చాలా డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది మీ ఫేస్లో. సో మన ఐస్ అనేవి మంచిగా ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట, చాలా బాగుంది. లాస్ట్ నేను ఇంకా బ్లష్ లాంటిది కానీ ఐ షాడో ఏమీ యూజ్ చేయట్లేదు, చాలా సింపుల్గా నేను కంప్లీట్ చేసేస్తున్నాను ఈ ఫెస్టివల్ని.
సో మీకు ఇన్ కేస్ మీరు ఏమైనా కావాలంటే స్టెప్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బ్లష్ అప్లై చేసుకోవచ్చు, హైలైటర్ అండ్ తర్వాత ఐ షాడో కూడా వేసుకోవచ్చు. సో మనం ఫెస్టివల్స్ అనేసరికి మంచిగా రెడీ అవుతాం కదా, డ్రెస్సింగ్ అయితే మంచిగా హెవీగా వేసుకుంటాము. మేకప్ కూడా ఇంకా హెవీగా అనిపించకూడదు అని చెప్పేసి మేకప్ వచ్చేసరికి సింపుల్గా నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా స్టెప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ స్టెప్లో నేను వచ్చేసరికి మేబిలిన్ న్యూయార్క్ సూపర్ స్టే మ్యాట్ ఇంక్ లిక్విడ్ లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇన్ ద షేడ్ 135 ఇది. సో ఇది మనకి మంచి కొంచెం బ్రౌనిష్ షేడ్లో ఉంటుంది అనమాట. సో నేను మేకప్ అంతా సింపుల్గా వేసుకున్నాను కదా, అందు గురించి డార్క్ లిప్ షేడ్ అయితే వేసుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీరు ఐస్ కనుక స్మోకీ లాంటిది ఏదైనా క్రియేట్ చేసుకొని ఆర్ఎల్స్ మీరు ఇంకా ఎక్స్ట్రా హెవీ మేకప్ వేసుకుంటే మీరు సింపుల్ లిప్స్టిక్ వేసుకోండి, లైట్ షేడ్స్ లాంటివి. సో నేను మేకప్ అంతా ఇంకా సింపుల్గా క్రియేట్ చేస్తాను కదా, హెవీగా అనిపించట్లేదు అక్కడ కూడా, అందు గురించి డార్క్ లిప్ షేడ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది 135 అన్నమాట షేడ్ వచ్చేసరికి. సో ఈ షేడ్ అయితే చాలా బాగుంది. సో మీకు స్టే ఎక్కువ ఉండాలి అనుకున్నట్లయితే లాస్ట్లో సెట్టింగ్ స్ప్రే మిస్ చేయొద్దు. సో మీరు బ్లష్ కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే లాస్ట్లో మీరు యూజ్ చేసిన లిప్స్టిక్ని కూడా బ్లష్ లాగా యూజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడైతే నేను బ్లష్ కూడా వేసుకోవట్లేదు, ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసరికి నాకు యాక్నే వచ్చింది లైట్గా ఇక్కడ. సో నేను ఇంకా హెవీ మేకప్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఎక్కువ పాడవుద్ది కదా స్కిన్, అందు గురించి సింపుల్గా నేను ఇలా క్రియేట్ చేస్తాను. సో నార్మల్గా ఉండుంటే స్కిన్ నేను మొత్తం అన్నీ అప్లై చేసుకునేదాన్ని, బట్ ఇప్పుడు నాకు కొంచెం యాక్టివ్ యాక్నే అయితే ఉంది, అందు గురించి నేను మేకప్ అయితే కొంచెం సింపుల్గా ఇలా కంప్లీట్ చేస్తాను అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇది అనమాట. మేకప్ స్టే ఎక్కువ ఉండాలి అంటే సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయండి. సో నేను అది కూడా ఇప్పుడు యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఎక్కువ మేకప్ వేసుకునే కొద్దీ మనం క్లీన్ చేయకపోతే మళ్ళీ ఆ తర్వాత మన స్కిన్ పాడైపోద్ది కదా. సో ప్రాపర్ క్లీనింగ్ కూడా ఉండాలి. మనం ఎంత బాగా మేకప్ వేసుకున్నామని కాదు, ఎంత బాగా క్లీన్ చేసుకుంటేనే మన స్కిన్ అనేది మన సేఫ్గా ఉంటుంది. సో నేను ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనుకోవట్లేదు ప్రజెంట్ వచ్చేసరికి, అందు గురించి నేను మీకు చెప్తున్నాను. సో స్టే ఉండాలి అనుకుంటే సెట్టింగ్ స్ప్రే కూడా అప్లై చేసుకోండి. సో ఇది మాట నా ఫైనల్ లుక్ వచ్చేసరికి. నా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ నేనేంటి ఈ డ్రెస్లో ఉన్నాను అనుకుంటున్నారా. సో మనం పొంగల్ అనేసరికి మంచి ట్రెడిషనల్గా రెడీ అవుతాము. మేకప్ అయితే వేసుకున్నాను కదా, సో డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని ట్రెడిషనల్గా రెడీ అయ్యి ముందుకైతే వచ్చేస్తాను. సో చూసారు కదా నా ఫైనల్ లుక్ అయితే, నేను ఇలా రెడీ అయిపోయాను. సో ఈ శారీ వచ్చేసరికి ఇది ఉప్పాడ శారీ అన్నమాట. సో ఉప్పాడ పట్టు శారీ. సో యాక్చువల్లీ ఇది మా సిస్టర్ మ్యారేజ్కి తీసుకున్నాను. సో ఎలాగా నేను ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి కదా పొంగల్ కోసం అని చెప్పేసి ఈ శారీ అయితే కట్టుకున్నాను. అండ్ ఈ శారీ చాలా చాలా బాగుంటుంది. అండ్ సో చూడండి, మీకు చూస్తేనే మీకు ఆ షైన్ అనేది తెలుస్తుంది. సో శారీ అయితే చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది మంచి పర్పుల్ కలర్ అన్నమాట. పర్పుల్ కలర్ వచ్చి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ వచ్చింది. సో మగ్గం వర్క్ అయితే చేయించుకున్నాను. గుట్టపూసల హారం అయితే వేసుకున్నాను. కొంచెం ట్రెడిషనల్ లుక్ కదా, గుట్టపూసలు అయితే మంచిగా కనిపిస్తాయి అని చెప్పేసి. సో ఫైనల్ లుక్ అయితే నాకు ఇలా వచ్చింది నా మేకప్ లుక్ వచ్చేసరికి. సో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ ఎంజాయ్ చేశారు, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీ అందరికీ నా తరపున అడ్వాన్స్గా హ్యాపీ పొంగల్. ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఈ పొంగల్ని. సో ఇదే మాట అడ్వాన్స్గా నా విషెస్ మీ అందరికీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.